ఆజాదీ సినిమా చూశాను. ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఒరిజినల్గా ఇది మలయాళం మూవీ, తెలుగు డబ్బింగ్ ఉంది. ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అవుతుంది, ఎండ్ కూడా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. ఇన్ బిట్వీన్ ఈ పోర్షన్ ఏదైతే ఉందో ల్యాగ్ అంటే ల్యాగ్. మలయాళం సినిమానే ఏంట్రా ఇంత ల్యాగు అని ఫీల్ అయ్యేంత ల్యాగ్ ఉంటుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వాణి విశ్వనాథ్ దీంట్లో స్పెషల్ పోలీస్ ఆఫీసర్గా చేసింది. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిల్ సినిమా ఇన్సైట్స్ ల్యాబ్. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్రెడీ ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇక స్టోరీ విషయానికి వస్తే, ఒక అమ్మాయి పొలిటికల్ లీడర్ కొడుకును మర్డర్ చేస్తే అమ్మాయికి లైఫ్ పడుతుంది. సో ఆ టైంలో అమ్మాయి ప్రెగ్నెంట్. 9 months తర్వాత డెలివరీ కోసం ఆ అమ్మాయిని గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకొస్తే అక్కడ అమ్మాయి ఫాదరు, అమ్మాయి హస్బెండ్, ఇంకో నలుగురితో కలిసి ఎస్కేప్ చేయించాలనుకుంటారు. ఫైనల్ గా ఎస్కేప్ చేయించారా లేదా అన్నదే స్టోరీ. కాన్సెప్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, బట్ స్క్రీన్ ప్లేనే చాలా బోరింగ్ గా, పొర్రపాటున కూడా ఇంట్రెస్ట్ రాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ కాన్సెప్ట్ థ్రిల్లర్ లాగా అనిపించినా, బట్ ఇది థ్రిల్లర్ కాదు. అలాంటి థ్రిల్స్, అలాంటి ఎగ్జైట్ మూమెంట్స్ ఏం ఉండవు. పక్కా డ్రామా సినిమా. ఇంకా హైలైట్స్కి వస్తే, పోలీస్ ఆఫీసర్గా వాణి విశ్వనాథ్ ఎంటర్ అయ్యేంత వరకు, ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ పోర్షన్. ఇంకా నెగటివ్స్కి వచ్చేస్తే, చాలా కన్వీనియంట్ రైటింగ్. ఎంత కన్వీనియంట్ అంటే అంత కన్వీనియంట్గా వాళ్ళకి ఎలా కావాలంటే అలాగ రాసుకున్నారు. లేదు ఇప్పుడు ఇలా వెళ్దాం అనుకుంటే అలా వెళ్తుంటుంది, లేదు వద్దులే మళ్ళీ ఇప్పుడు ఇలా వెళ్దామంటే అలాగనే వెళ్తుంటుంది. సో దానివల్ల ఏంటంటే మనకి ఎక్కడే కానీ ఇంట్రెస్టింగ్ రాదు, ఆర్గానిక్ ఫీలింగ్ కూడా ఇవ్వదు. టోటల్ సినిమా అంతా చూసిన తర్వాత ఒక లాజిక్ అయితే చాలా గట్టిగా కొట్టింది. వాణి విశ్వనాథ్ వచ్చిన తర్వాత ఈ అమ్మాయిని ఎవరైతే ఎస్కేప్ చేయించాలనుకుంటున్నారో వాళ్ళందరూ డీటెయిల్స్ తీసుకుంటుంది. హస్బెండ్ డీటెయిల్స్ ఎందుకు తీసుకోదు, ఎందుకు అంత కాన్సన్ట్రేట్ చేయలేదు అంటే, ఇది అంత పెద్ద సెన్సేషనల్ కేసు అయినప్పుడు ఆ డీటెయిల్స్ ఎందుకు ఆమె కాన్సన్ట్రేట్ చేయలేదో మనకు తెలియదు. ఎందుకంటే స్క్రిప్ట్ ఆ సైడ్ వెళ్ళాలి కాబట్టి వాళ్ళ కన్వీనియంట్ గా వాళ్ళు అలా రాసుకున్నారు. పొలిటికల్ లీడర్ ట్రాక్ ఏదైతే ఉందో అది కూడా ప్రాపర్ గా రాసుకోలేదు. అమ్మాయి ఒక పొలిటికల్ లీడర్ కొడుకును చంపితే వాళ్ళు ప్రాపర్ గా రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంటారు. అంటే ఓపెనింగ్ మనకి ఏం చెప్తారు, కోర్టు నుంచి బయటికి వస్తానే వీళ్ళని లేపేయండి అని ప్రాపర్ గా మనుషులు పెట్టి ఇదంతా ఉంటుంది. తర్వాత అది ఎటు పోతుందో ఏమో మనకు తెలియదు. మనం లిటరల్ గా ట్రాక్ గురించి వెయిట్ చేస్తుంటాం. అసలు అది ఎక్కడే కానీ మళ్ళీ ఎక్కడో ప్రీ క్లైమాక్స్ లో మళ్ళీ మనుషులు వస్తారు, సేమ్ చిన్న ఫైట్ అట్లా వెళ్ళిపోతుంది. అలా కాకుండా దీన్ని ప్రాపర్గా బిల్డ్ చేసింటే ఈ డ్రామా కూడా చాలా బాగా వచ్చేది, సినిమా కూడా పెద్ద ప్లస్ అయ్యేది. ఎప్పుడైతే ఇది హాస్పిటల్కి షిఫ్ట్ అయిన తర్వాత పోలీస్ ట్రాక్ ఇది మెయిన్ అయిపోతుంది తప్ప, బట్ బిఫోర్ ఇక్కడికి స్క్రిప్ట్ ఇక్కడ రావడానికి ముందే మెయిన్ ఏంటి, పొలిటికల్ లీడర్ కొడుకుని ఎవరైతే చంపింది వాళ్ళు వర్సెస్ వీళ్ళు, బట్ అది ఏం ఉండదు. 3 ట్రాకులను కూడా ప్రాపర్ గా బిల్డ్ చేస్తుంటే ఇంకా అదిరిపోయేది. వాణి విశ్వనాథ్ క్యారెక్టర్ కూడా ఎంటర్ అయినప్పుడు ఒక చిన్న హై అయితే వస్తుంది, మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ ఏం ఉండదు. రెగ్యులర్ అంటే రెగ్యులర్, దానికి వాణి విశ్వనాథే అవసరం లేదు, ఎవరిని పెట్టినా కూడా అంతే. ప్లానింగ్స్ కానీ ఆమె వచ్చిన తర్వాత ఏం చేసింది ఇదేం ఉండదు. అంటే ఆ మార్క్, ఆ క్యారెక్టర్ గా ఒక ఇంప్రెషన్ అయితే ఇక్కడ క్రియేట్ చేయదు. వాణి విశ్వనాథ్ కిందనే ఒకరు ఆఫీసర్ ఉంటాడు, హకీమా ఏదో అతని పేరు, అది కూడా అంతే. ఆడు ఎందుకంత హీరో అండ్ వీళ్ళ టీం మీద ఫైర్ అవుతుంటాడో మనకేం అర్థం కాదు. అంటే వీనికి ఏమన్నా పర్సనల్ గ్రడ్జ్ ఉందా, లేకపోతే ఆ పొలిటికల్ వాళ్ళు వీళ్ళు ఏమన్నా ఇంప్లాంట్ చేసినారో ఇదేం తెలియదు. ఊరికే కావాల్సిన దానికంటే ఓవర్ రియాక్ట్ అవుతుంటాడు. ఇది కూడా నాకు అర్థం కాలే. బట్ నేను ఏమన్నా లాస్ట్లో ఏమన్నా ట్విస్ట్ ఇస్తారో అనుకుంటా, అలాంటి కూడా ఏం లేదు. నెక్స్ట్ బాగా రిపిటేటివ్ ఫీలింగ్ వస్తుంది. స్పెషల్ పోలీస్ ఆఫీసర్ వచ్చిన తర్వాత వీళ్ళందరి గురించి ఎంక్వైరీ చేయడం, వీళ్ళు ఎస్కేప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అనేది అది కనుక్కున్న తర్వాత వెంటనే అరేంజ్ చేయాలనుకుంటుంది, మళ్ళీ రిలీజ్ చేస్తుంది. ఇదంతా ఎట్లుంటుంది అంటే, అందరు ఎదురెదురే ఉంటారు, ఛాలెంజ్లు చేసుకుంటుంటారు, కానీ ఎవరికి మాత్రం ఎవరి పని వాళ్ళు మళ్ళీ చేసుకుంటూనే ఉంటారు. హీరో అండ్ టీమ్ ఈ అమ్మాయిని ఎలాగైనా ఎస్కేప్ చేయాలి వర్సెస్ పోలీసులు అండ్ పొలిటికల్ లీడరు, వీళ్ళని ఎలాగైనా ఆపాలి. ఇది మెయిన్ థీమ్. వీళ్ళు వర్సెస్ వీళ్ళు అన్నప్పుడు ఆ టెన్షన్ ఎలా బిల్డ్ చేయాలి అంటే, వీళ్ళు పోవడానికి ఎలాంటి స్కెచ్లు గీస్తున్నారు, దీనికి వీళ్ళు ఎలా అడ్డుపడుతున్నారు, పోలీసులను అడ్డు పెట్టుకొని, పొలిటికల్ లీడర్లు అడ్డు పెట్టుకొని, లేకపోతే ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో వీళ్ళు ఎలాంటి హర్డిల్స్ వీళ్ళకి క్రియేట్ చేస్తున్నారు, ఇది మెయిన్ డ్రామా. ఇదే ప్రాపర్ గా బిల్డ్ చేయాలా. సో అది ఏముండదు. సో వాళ్ళ కొద్ది వాళ్ళు చేసుకుంటుంటారు, వీళ్ళ కొద్ది వీళ్ళు చేసుకుంటుంటారు. అంతా చూస్తుంటే ఎట్లుంటుంది అంటే, మామూలుగా మనము ఎక్కడన్నా బార్కి ఫ్రెండ్స్ అందరం కలిసి బార్కు పోయిన తర్వాత, తాగిన తర్వాత ఒకటో ఇద్దరు ఏదో కొట్టుకున్న తర్వాత మళ్ళీ కలిసిపోయి మళ్ళీ గొడవ పడిట్టుంటారు చూసి, సేమ్ అట్లా ఉంటుంది. వాళ్ళకి ఎలా కావాలంటే అలా రాసుకుంటూ పోయేసరికి అది మనకు పెద్ద ఏం ఇంట్రెస్ట్ అనిపించదు. ఇంకా ఆర్టిస్టుల విషయానికి వస్తే, ఆర్టిస్టులు అందరూ బ్యూటిఫుల్ గా పర్ఫామ్ చేసినారు. ఇంకా టెక్నికల్ విషయాలు, విజువల్స్, బీజిఎం ఓకే అంతే. ఎక్కడే కానీ మనకు పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయవు. స్క్రిప్ట్ లోనే అలాంటి ఇంపాక్ట్ సీన్స్ లేనప్పుడు పాపం వాళ్ళైనా ఏం చేస్తారు, అది వేరే విషయము. ఓవరాల్ గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్ టైంలో అప్పుడు కొంచెం మూవీని చూడొచ్చు. డబ్బింగ్ పర్లేదు, బాగానే ఉంది, ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు, ఫ్యామిలీ మొత్తం కలిసి హ్యాపీగా చూడొచ్చు.
సో ఈ సినిమా చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బై బై, గుడ్ బై.